Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. రక్తపు మడుగుల్లో ఉన్న నందితని ఊళ్ళో డ్రైవింగ్ వచ్చిన ఒక అతను కార్లో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని చెప్పారు. ఆ డ్రైవింగ్ వచ్చిన ఒకే ఒక్క అతను నువ్వేనా? మేడం, ఆ రోజు జరిగిన దాంట్లో నాకు నిజంగా సంబంధం లేదు మేడం. అంటే ఈరోజు జరిగిందంతో సంబంధం ఉందా? ఆ రహస్యం ఎస్టేట్లో ముగ్గురికి మాత్రమే తెలుసు మేడం. మా ప్రాణం పోయినా అది మేము బయట పెట్టాం. మేం కూడా ప్రతాప్ సార్కి మాట ఇచ్చాం. ఆ విషయం నేను వసుంధరతో కూడా ఎప్పుడు అనలేదు. ఆ రోజు జరిగింది ప్రతాప్ నాకు ముందే చెప్పారు. అక్కడ జరిగినవన్నీ కప్పిపుచ్చుకోవడంలో ఊళ్ళో ముగ్గురు సహాయం చేశారు అని. ఆ గౌరవంతోనే నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. కానీ ఇందులో ఎవరి పాత్రైనా ఉంది అని తెలిసిందనుకో, ఏమైందత్తమ్మా? అంతా ఓకేనా? ఓకే వసుంధర. ఏం రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు మామయ్య? నందితమ్మకి యాక్సిడెంట్ జరిగిన రోజు ఏమైందో మీకు తెలుసా? నందితమ్మని ఆ రోజు హాస్పిటల్కి మీరే తీసుకెళ్లారా? హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేనే, కానీ నేను కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాతే వెళ్ళానమ్మా. నేను వెళ్ళాక సమయానికి అక్కడ ప్రతాప్ సార్ ఒక్కరే ఉన్నారు. కనీసం అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఎవ్వరికీ తెలియకూడదని వార్నింగ్ ఇచ్చారు. మనం అక్కడ తప్ప ఇంకెక్కడా బతకలేని పరిస్థితి అమ్మా. వాళ్ళని ఏం జరిగింది అని అడిగే ధైర్యం కూడా లేదు. ప్రతాప్ సార్ అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పమన్నారు. మేము అలానే చెప్పాం. యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం ఏంటి మామయ్య? అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదా? నిజంగానే నాకు తెలీదమ్మా. అయినా అవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. నువ్వు ఈ ఇంటి కోడలివయ్యావు. మల్లికా మేడంని స్వతంత్రంగా అత్తయ్య అని పిలుస్తున్నావు. ఆవిడ ప్రేమకి దగ్గరయ్యావు. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియని విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోకు తల్లి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ నిజాలన్నీ ఆ సమాధుల్లోనే పాతేశారమ్మా. ఇప్పుడు నువ్వు తవ్వినా ఉపయోగం లేదు తల్లి. పోయిన ప్రాణాలు తిరిగి రావు. పైగా ఉన్న ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిందాను అవుతావు. నేను లేచి తిరుగుతున్నానంటే నాకు ప్రాణాపాయం. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి మామయ్య. ఈ ఇంట్లో నిజంగా నందితమ్మకి ప్రాణహాని ఉందా? చెప్పు మామయ్య. తను వీల్ చైర్లోనే ఉండి కదలికలు రానంత వరకు ఏ ప్రమాదం లేదు తల్లి.